السلام عليكم ورحمة الله وبركاته. الحمد لله وحده والصلاة والسلام على من لا نبي بعده. أما بعد فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. ادع إلى سبيل ربك بالحكمة والموعظة الحسنة وجادلهم بالتي أحسن. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ఈనాటి ఈ కార్యక్రమాన్ని అంశాన్ని ప్రారంభిస్తున్నాను. ఇస్లామియా సోదర సోదరిమణులారా, ఈరోజు నాస్తికులకు దావా టు ఎథిస్ట్. నేను ఈ సెషన్ ప్రారంభించే కంటే ముందు మీతో ఎథిజం గురించి మీకు ఎంత తెలుసో కాస్త చెప్పండి. ఎథిజం దేన్ని అంటారు? ఎథిస్ట్ అని ఎవరిని అంటారు? చెప్పండి. దేవుడు లేడు అని, క్రియేటర్ లేడు అని అనేవారిని ఎథిస్టులు అంటారు. ఇంకా ముందు రాసుకోండి. దీంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి. నేను ఏ విధంగా మనం రాసుకున్నామో ఆ విధంగానే ముందు నిర్వచనం లేదా బ్రాకెట్లో పరిచయం. నిర్వచనం బ్రాకెట్లో పరిచయం. ఎథిస్ట్ అంటే ఎవరు ఏంటి అనేది పరిచయం జరుగుతుంది. నిర్వచనం, పరిచయం. రెండవది విశ్వాసాలు, నమ్మకాలు. విశ్వాసాలు, నమ్మకాలు. మూడవది రకాలు. ఇందులో ఎంతమంది రకాలు, ఎన్ని యొక్క నమ్మకాలు కలిగిన వాళ్ళు ఉన్నారు అని. వారికి దావత్. నాలుగో పదం దావత్. సందేశం, ధర్మ సందేశం. ఈ దావత్ విధానంలో 4 అంశాలు ఉన్నాయి. నేను చెప్పిన విధంగానే ఏదైనా విషయాన్ని రుజువు చేయడానికి ఖురాన్ 2 విధానాలను పాటిస్తుంది. ఏంటది? నేనేం చెప్పాను? అకల్, నకల్. అకల్ అంటే ఏంటి? అకల్ అంటే లాజిక్, సైన్స్. అంటే కొన్ని మన కంటికి కనిపించే వస్తువులతో ప్రూవ్ చేయడం. నకల్ అంటే ఫిలాసఫీ కాదు. నకల్ అంటే దృఢమైనటువంటి ఒక ఆధార నిదర్శనాలు. ఫిలాసఫీ ఎప్పుడు ఆధారం కాదు, ప్రూఫ్ కాదు, అది రుజువు కాదు, దానికి మనకు నిదర్శనం కాలేదు. అది హిందూయిజం బేస్. అయితే మీరు అన్నట్టుగా ఫిలాసఫీ వీళ్ళ బేస్, నాస్తికుల బేస్. కానీ ఖురాన్ యొక్క విధానం ఏంటి? ఏదైనా అంశాన్ని ఎలా దృఢపడుస్తుంది, ఎలా మనకు రుజువు చేస్తుంది? 2 విధానాలుగా. కాబట్టి ఇందులో ఫస్ట్ మనం వారికి దావత్ చెప్పే విధానంలో సైన్స్ సాక్ష్యాధారాలు, శాస్త్రీయ సాక్ష్యాధారాలు, సైంటిఫిక్ ప్రూఫ్స్. నెంబర్ 1. రెండవది ఇస్బాతే ఖాలిక్. ఇస్బాత్ మీకు తెలుసు. ఇస్బాత్ ఇలా రాస్తారు అరబీలో అయితే. సబత్, ఇస్బాత్ సాబిత్కరణ, రుజువు చేయడం. ఇస్బాత్ అంటే రుజువు చేయడం, ఏదైనా అంశాన్ని రుజువుపరచడం. ఇస్బాతే ఖాలిక్, నేను అర్థం మళ్ళీ చెప్తాను మీకు. రెండవది ఇస్బాతే రిసాలత్. నాలుగో అంశం ఇస్బాతే ఖురాన్. మొదటిది నిర్వచనం, పరిచయం. రెండవది విశ్వాసాలు. మూడవది వాళ్ళ రకాలు. నాలుగవది దావత్ విధానాలు, సైన్స్ సాక్ష్యాధారాలు. ఆ తర్వాత ఇస్బాతే ఖాలిక్, ఇస్బాతే రిసాలత్, ఇస్బాతే ఖురాన్. ఇప్పుడు రండి పరిచయం, నిర్వచనంలో గ్రీక్ లాంగ్వేజ్, గ్రీకు భాషలో థాయిస్ అంటే గాడ్,
ఎథిస్ట్ బోల్తో వితౌట్ గాడ్ అని అర్థం వస్తుంది. ఎథిస్ట్ అంటే దైవాన్ని నిరాకరించేవారు, తిరస్కరించేవారు, ధిక్కరించేవారు. దైవం లేడు, దేవుడు లేడు, సృష్టికర్త లేడు అని వాదించే వాళ్ళని ఎథిస్ట్, నాస్తికులు అని అంటారు. అర్థమైందా? ఇది గ్రీక్ భాష. కాబట్టి ఇంగ్లీష్లో ఎథిస్ట్ ఎవరిని అంటారు? నాస్తికుడు తెలుగులో. అచ్చా, వీళ్ళు దేన్ని బేస్ చేసుకొని దేవుడు లేడు అని అంటారు? చెప్పండి. సైన్స్ను ఆధారంగా చేసుకొని దేవుడు లేడు అని అంటారు. ఇంకే విధానాలు దేనివల్ల వీళ్ళు ఇలా అంటారు, ధిక్కరిస్తారు? కొంతమంది ఏంటి, కనిపించట్లేదు, దైవం కనిపించట్లేదు కాబట్టి ఎవరు లేరు. దేవుడు ఉంటే కనిపించాలి. మరి విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా, అవి విగ్రహాలు మీరు తయారు చేసుకున్నారు, అవి దేవుడు కాదు. దేవుడు ఉంటే కనబడి చెప్పండి. వాళ్ళు ఏమంటారు తెలుసా? అప్పుడెప్పుడు ఆంజనేయుడు చిటికెన వేలుతో కొండను ఎత్తుకెళ్ళాడు కదా, ఇప్పుడు చేయమని చెప్పండి మాకు, ఇప్పుడు చేయమనండి. అప్పుడెప్పుడు రాములు గారు ఏం చేశారు? సముద్రం దాటడం కోసం వానరులతోటి దాన్ని ఏమంటారు, సారథి రామసేతు వేశారు కదా, ఇప్పుడు అలాంటి పనులు చేయమనండి. ఇంకేమున్నాయి మహత్యాలు? అర్జునికి బోధ చేస్తూ శ్రీకృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించాడు కదా, ఇంతమంది దాసులు క్యూలో నిలబడుతున్నారు కదా వెంకటేశ్వర స్వామి దగ్గర, ఆయన విశ్వరూపాన్ని చూపించామనండి అంటారు. ఇప్పుడు అలా హిందువులను వీళ్ళు కూడా అంటారు, నమాజులు చేస్తారు, అవి చేస్తారు, మరి ఇది కనబడ్డే తో ఏమంటారు, కనిపించాలి దైవం. ఒకటి అంటే సైన్స్ అనేది పూర్తి సైన్స్ మీద ఆధారపడి ఉంది. రెండవది కనిపించాడు. ఇక ఇవి రెండు ముఖ్యంగా బేస్ చేసుకొని వాళ్ళు ఈ విధంగా వాదిస్తూ ఉంటారు. ఇక వారి విశ్వాసాలు ఏంటి? ఎవరి విశ్వాసాలు? నాస్తికులు ఎవరిని నమ్ముతారు, ఏమని నమ్ముతారు? మరి వాళ్ళ బిలీఫ్స్ ఏంటి? రాస్తున్నారు అందరూ రాయాలి. వారి నమ్మకాలు ఏంటి? మొట్టమొదటి నమ్మకం ఏంటి? క్రియేటర్ లేడు, సృష్టికర్త లేడు, అతడు ఎలాంటి ఆధారాన్ని పంపలేదు, తన ఉనికిని గురించినటువంటి ఎలాంటి ఆధార నిదర్శనాన్ని పంపలేదు, అవతరింప చేయలేదు. సృష్టికర్త లేడు, అతడు తన ఉనికిని గురించినటువంటి ఎలాంటి గ్రంథాన్ని కానీ ఎలాంటి నిదర్శనాన్ని కానీ అవతరింపబడ చేయలేదు. వాళ్ళు నమ్మరు. ఏమి లేదు, మీరు రాసుకున్నారంటారు. మీరు ప్రజల్ని మీ స్వార్థం కొరకు, ప్రజల్ని భయపెట్టడం కొరకు ఇవన్నీ మీరు చేసుకొని తమాషా చేస్తున్నారంటారు. ఒకటేంటి, సృష్టికర్త లేడానికి వస్తారు, మళ్ళీ సృష్టికర్త ఉనికిని గురించినటువంటి ఎలాంటి నిదర్శన గ్రంథాన్ని అవతరింప చేయలేదు. ఈ గ్రంథాలన్నీ మానవ లిఖితాలు, మానవ రచనలు. ప్రస్తుతం ఉన్నటువంటి గ్రంథాలన్నీ మానవ లేఖలు, మానవ రచితాలు. మనిషి స్వతంత్రుడు, తన ఇష్టానుసార జీవితాన్ని అనుసరిస్తాడు. అంటే నిర్దేశించే హక్కు ఎవరికి లేదు. తనకు తన స్వేచ్ఛ, తాను ఏదైనా ఒక ధర్మాన్ని, ఏదో ఒక పద్ధతిని అనుభవిస్తారు, కానీ పర్టికులర్ నిర్దేశించే ఒక శక్తి, హక్కు ఎవరికి లేదు. అర్థమైందా? ఇక్కడికి అర్థమైందా? రైట్. ఇప్పుడు కాస్త మీరండి, మన సమాజంలో చూసినట్లయిందంటే ఎంతమంది వ్యక్తులు మనకు కనబడతారు ఎలాంటి విశ్వాసాలు కలిగిన వాళ్ళు? ఒకరేమో దేవుడు ఉన్నాడు అని నమ్ముతారు, దేవుని ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు. అతడు కల్పితాలే కానివ్వండి, తమ మత వంశపారంపర్యం కానీ, లేదా ఏదో ఒక దైవాన్ని పూజిస్తూ ఉంటాడు. ఇక రెండో వ్యక్తి ఏంటి? దేవుడు లేడని, అంటే
సృష్టికర్త లేడు అని చెప్పడంగా కూడా వాదిస్తూ ఉంటారు. అసలు సృష్టికర్త లేడు అని ప్రూవ్ చేయడానికి వాళ్ళు ఆ అధ్యయనంలో రీసెర్చ్లోనే ఉంటారు. ఉన్నారని చెప్పేసి ఏదో ఒక రకంగా పూజిస్తారు, రెండవది లేదని చెప్పేసి దాని గురించి వాదిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏముంటారంటే మన సమాజంలో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. దేవుడు ఉన్నాడు నమ్ముతారు, కానీ ఎలాంటి విశ్వాసాలు కలిగి ఉండరు వాళ్ళు. అంటే దేవుడు అంటే పర్టికులర్ దేవుడు ఇస్ ద పవర్, ఏదో ఒక శక్తి నడిపిస్తుంది సార్, శక్తి నడిపిస్తుంది అంతే, అతని పని తను చేసుకుంటారు, మరి మీ పని మీరు చేసుకోండి. అతడు మనల్ని ఏం కోరుకుంటున్నాడు, అతడు ఎందుకు పుట్టించాడు, ఇవన్నీ మీకు సంబంధించిన విషయాలు లేవు. అతడు శక్తి తన పని తను చేసుకున్నాడు, మీ పని మీరు చేసుకోండి. అర్థమైందా? ఇలాంటి ప్రజలు కూడా మన సమాజంలో ఉన్నారా లేదా? మీరు అడిగితే ఒక పవర్ ఉన్నాడు అంతేనండి. మీరు ఏది చెప్పినా కూడా అతడు పవర్గానే నమ్ముతాడు. మీరు యేసు అనండి, ఆ పవరే మైండ్లో ఉంటుంది. మీరు అల్లా అనండి, ఆ పవరే గుర్తుంటుంది. ఇంకేదే అనండి, ఆ పవరే గుర్తుంటుంది. జస్ట్ పవర్ ఇస్ ద పవర్, కరెక్టే, అవును కరెక్టే అని మిమ్మల్ని పంపిస్తారు. అంటే తాను నమ్మే సిద్ధాంతాన్ని మాత్రమే నమ్ముతాడు, మీ విషయాన్ని ఎట్టి పరిస్థితిలో స్వీకరించాడు. అలాంటి వారు కూడా ఉన్నారు. దీన్ని బట్టి తేలికపాటు జస్ట్ డిఫరెన్స్, వ్యత్యాసం ఉంది వాళ్ళలో వీళ్ళలో. అర్థమైందా లేదా? అతడు నమ్ముతాడు, ఒక పవర్ ఉంది అంటాడు అంతే, కానీ ఈ పవర్ లేడు, సృష్టికర్త లేలేడని వీళ్ళు వాదిస్తారు. కొంతమంది దేవుడు అని చెప్పేసి ఉన్నారు. 3 రకాలు అవుతున్నారు లేదా? ఇప్పుడు దేవుడు ఉన్నాడు ఒకరు, దేవుడు లేడు, పవర్. ఆ పవర్ని ఎవరు దేవుడిగా మొక్కరు, వీళ్ళు దేవులుగా మొక్కుతారు. ఈయన దేవుడు, ఆమె దేవుడు, అందరు దేవుడు విభజించుకుంటారు వీళ్ళు హిందువులుగా. దీంట్లో క్రైస్తవులు కానివ్వండి, వేరే వాళ్ళని కానివ్వండి. ఇక మొత్తం లేని వాళ్ళు నాస్తికులు ఉంటారు. 3వ రకం వాళ్ళు ఏంటి? ఇస్ ఏ పవర్, ఒక శక్తి, ఆదిశక్తి, ఏ గాడ్, ఏ లార్డ్, ఒక భగవంతుడు, ఈశ్వరుడు అంతే. కానీ ఒక ఇమేజ్ ఏర్పరచుకోరు. ఆ భగవంతుడు ఈ దేవుడు, ఈ భగవంతుడు ఇలా అని ఒక ఇమేజ్ స్ట్రక్చర్ను వాళ్ళు తన మనస్సులో తీసుకురారు. క్లియర్? అర్థమైందా? 3 ఉన్నారు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒకే కోవకు చెందిన వాళ్ళు. వీళ్ళే అయిపోయింది కదా, వీళ్ళకి ఎలా చెప్పాలో అయిపోయింది. ఇప్పుడు ఈ కోవలోకి చెందిన వాళ్ళు 2 ఉన్నారు. ఒకరేమో ఒక పవర్ ఉన్నాడు నమ్ముతున్నారు, ఇంకొకరు పవర్ లేదు, క్రియేటర్ లేరు, ఎవరు లేరన్న. రైట్? వ్యత్యాసం తేడా అర్థమైంది కదా ఇద్దరి మధ్యలో? అర్థమైందా? ఇక సృష్టికర్త లేడు అని వాదించే వాళ్ళు ఎలాంటి విషయాలను ఆధారంగా చేసుకుంటారో చెప్పాను కదా. ఒకటి సైన్స్ని బేస్ చేసుకుంటారు, రెండవది కనిపించడు. ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే కారణాలు, అంటే వీళ్ళు ఈ యొక్క సృష్టికర్త నిరాకరించడానికి కారణాలు ఏంటి? ఒకటి ఆధారం లేవని నమ్ముతారు. రెండవది ఏంటంటే సృష్టికర్తకు సంబంధించిన నిర్దిష్ట లక్షణాలు లేవని నమ్ముతారు. రెండవది ఏంటి? కంటికి కనిపించడు ఎందుకని, కంటికి ఎందుకు కనిపించడు అని ఒకటి. మూడవది ఏంటంటే ఒకవేళ గ్రంథాలు ఉన్నాయి నమ్మినప్పటికీ కూడా ఆ గ్రంథంలో ఏముంది, ఒక చోట ఒక మాదిరిగా చెప్తే వేరే చోట వేరే మాదిరిగా చెప్తున్నాడు. దాంట్లో ఏమన్నా వ్యత్యాసం కనబడుతుంది, విభేదం కనబడుతుంది, విభిన్నాలు కనబడుతున్నాయి అంటారు వాళ్ళు. అర్థమైందా? ఒక చోట ఒక విషయం చెప్పింది అనుకోండి, వేరే చోట ఏం చెప్పాడు, వేరే ఒక విషయం చెప్పబడింది. ఉదాహరణకి ఇప్పుడు చూడండి, అలా ఖురాన్లో మనం చూసుకున్నట్లయిందంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటాడు, మానవుణ్ణి మేము మట్టి సారంతో పుట్టించాము ఒకటి చెప్తున్నాడు. మళ్ళీ మేము వీరేబింతో పుట్టించాము అంటున్నాడు. మరో చోట మేము బురద నీటితో, అర్థమైందా, బురద నీటితో పుట్టించామని అంటున్నాడు ఒకసారి. సూరా హజ్ర్లో ఏమంటున్నాడు, శబ్దం వచ్చే మట్టితో పుట్టించాము అంటున్నాడు. దీంట్లో ఏమన్నారు, వాళ్ళు వ్యత్యాసం చూస్తున్నారు. ఇక్కడేమో మట్టి అంటున్నాడు, మట్టి సారం అంటున్నాడు, వీర్యం అంటున్నాడు, మళ్ళీ శబ్దం వచ్చే మట్టితో పుట్టించాము అంటున్నాడు. ఈ విధంగా అంటే దాంట్లో ఉన్నటువంటి నిగూఢ అర్థాన్ని గ్రహించక దీన్ని వ్యత్యాసంగా భావిస్తున్నారు. ఈ కారణం చేత వాళ్ళు ఏం చేస్తారు, సృష్టికర్తను నమ్మరు. మూడవది ఏంటంటే ఇప్పుడు ఇస్లాం తీసుకోండి, ఇస్లాంలో తీసుకుంటే ఉన్నది కొన్ని ఆదేశాలు ఉన్నాయి, కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, వాటికి వ్యతిరేకిస్తూ సృష్టికర్తను వదిలేస్తారు. హిందీలో చూసుకుంటే విగ్రహాలు, ఈ విగ్రహాలు ఏం చేస్తాయి, మీ చేతులతో తయారు చేస్తున్నావు, అవి ఏం చేస్తాయి, మీకు పర్టికులర్వి ఏం చేస్తాయి, ఇవి
అంటే ఆ ఒక విగ్రహాలు తయారు చేయడం అనేది, వాటి ముందు నా సాష్టాంగం చేయడం అనేది దీనివల్ల